ఫైట్ క్లబ్ విజయ్ కుమార్ యాక్ట్ చేసిన ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జనవరి 27 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూడడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండింది. అదేంటి అంటే దీనికి ప్రొడ్యూసర్ లోకేష్ కనకరాజన్ గారు అండ్ డైరెక్టర్ ఈజ్ అబ్బాస్ ఏ రెహమత్. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇక్కడ దాకా వచ్చానంటే బికాస్ ఆఫ్ యూ. నీ వల్లే వచ్చాను. 1Kకి దగ్గరలో ఉన్నాం మన ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఫైట్ క్లబ్ ఇంకా నా ఒపీనియన్ విషయానికి వస్తే ఇట్ వాజ్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా స్టోరీ లైన్ ఏంటంటే బెంజమిన్ అండ్ జోసెఫ్ అండ్ కృప వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. బెంజమిన్ అనుకోకుండా ఒకరోజు చనిపోతాడు. బెంజమిన్ చంపింది ఎవరు? హీరో సెల్వాకి అండ్ బెంజమిన్కి సంబంధం ఏంటి? బెంజమిన్ చంపిన వాళ్ళని హీరో చంపాడా లేదా అన్నది స్టోరీ. ఇంకా ఎవరు అలా చేశారో మాట్లాడుకుంటే హీరో విజయ్ కుమార్ అలియాస్ సెల్వా చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ విషయానికి అంటారా, హీరోయిన్ ఉన్నా లేనట్టే, ఏదో ఒక 2 ఫ్రేమ్స్లో కనబడుతుంది అంతే, పెద్దగా స్కోప్ ఇవ్వలేదు హీరోయిన్కి. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది సినిమాటోగ్రఫీ అండ్ సింగిల్ టేక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి మూవీలో. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్, బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చారు బట్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ 2 గుడ్ ఉన్నాయి. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్, ఇప్పుడు అదైతే కాదు. అండ్ కమింగ్ టు ది సాంగ్స్ అసలు వరస్ట్గా ఉంటాయి సాంగ్స్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా రాసుకున్నారు, అంటే ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ట్విస్ట్ కూడా ఉంటుంది కానీ అది పెద్దగా ట్విస్ట్ అనిపించదు అనమాట, ప్రిడిక్టబుల్ ట్విస్ట్ అది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి అయితే చూడొచ్చు ఓటీటీలో కాబట్టి ఒకసారి చూసేయండి, ఒక డిఫరెంట్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. స్టోరీ లైన్ మాత్రం అవుట్డేటెడ్ స్టోరీ లైన్, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ఫైట్ క్లబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ. బై బై.